హాయ్ అండి. ఈరోజు పచ్చి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మామిడికాయలు తీసుకొని కడిగేసాము. కడిగేసిన తర్వాత దీనికి మనం తొక్కలు తీసుకుందాం. ఇలాగా నేను ఒక 5 కాయలు తీసుకున్నాను. దాన్ని మనం తురుముకోవాలి. ఇదిగోండి, ఇలా తురుముకోవాలి. ఇదిగోండి, తురిమిసాను కదా, ఇంత అయింది పేస్ట్ లాగా. ఈ రసం కొంచెం పిండేసి కళాయిలోకి వేసుకుందాం. కొంచెం పులుపు తగ్గుతుంది ఆ రసం తీసేస్తే, అందుకే నేను పిండేస్తున్నాను. ఇదిగో ఈ తురుముకి ఒక 1/2 కేజీ బెల్లం పడుతుంది. ఇదిగోండి, నేను కళాయి మీద పెట్టేశాను. వెంటనే బెల్లం కూడా వేసేయాలి. ఆ రెండు మనం కలుపుకోవాలి. ఇదిగోండి, బెల్లం కరిగింది చూడండి. ఇలాగ ఇంకా మనం కలుపుకోవాలి. ఇదిగోండి, కలర్ మారిపోయింది. బెల్లం బాగా కరిగిపోయి మామిడికాయ కూడా బాగా వేగింది. అందులో కొంచెం పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఉట్టి బెల్లంతో కాకన్నా. నేనైతే కొంచెం పంచదార వేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, మెంతులున్న ఆవాలు కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను నేను, అది కూడా వేసాను అందులో. ఇదిగోండి, వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, అయిపోయింది, రెడీ మామిడి తురుము పచ్చడి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.